Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను వచ్చింది నికోదేమస్ యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు స్ట్రైట్గా చెప్పాడు, నువ్వు నా మాదిరి కావాలంటే నువ్వు మళ్ళా జన్మించాల. నీకు శుభవార్త ఏమో తెలుసా, నువ్వు నేను నికోదేమస్కి జరగలేదు కానీ నికోదేమస్ చేసుకున్నాడో లేదు నాకు తెలియదు, కానీ నేను మళ్ళా జన్మెత్తావు. అందుకే ఈరోజు ప్రొఫెసీలో ఐ డోంట్ వాంట్ టు సే దీస్ థింగ్స్. నేను జస్ట్ ప్రేయర్ చేసి ఆ సిస్టర్కి ఇస్తామా, దేవుడు నాతో అన్నాడు, డోంట్ డూ దాట్, యూ స్పీక్, ఐ వాంట్ టు స్పీక్ సంథింగ్. అందుకనే అన్య భాషలో చెప్పాల్సి వచ్చింది. దేవుడు ఏమన్నాడు తెలుసా, అన్య భాషలో మాట్లాడతాడు ఏమన్నాడు దేవుడు, మీకు గుర్తుందా? నేను ట్రాన్స్లేట్ చేసి ఏమన్నాడు సార్, నేను దేవుణ్ణి కాబట్టి మీరు దేవుళ్ళై ఉన్నారు. దట్స్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. అది మనమై ఉన్నాం. సో ఈ మిస్టరీ ఇది అంత ఈజీ మిస్టరీ కాదు తెలుసుకోవాలని. చాలామంది దగ్గర లేదు ఇది. కారణం ఏమో తెలుసా, దేవుడు యొక్క ఆత్మ మాట్లాడుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుచుకుంటే, తెలియజేయకుంటే ఈ విషయాలు మనకు తెలియట్లేదు. అందుకే యేసుప్రభు శిష్యులతో అన్నాడు, నేను ఇలా బోధించాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవి మర్మం. ఇది నేను డైరెక్ట్గా చెప్పాను అనుకో, మీకు కొత్తగా జన్మిస్తేనే మీరు స్వర్గంలో పోతారంటే ఈ గుంపుకు అర్థం కాదు. అందుకే నేను ఉపమానాలతో చెప్తానని అన్నాడు యేసుప్రభు. అందుకే చూడండి, పౌలు ఒక మంచి మాట అన్నాడు. నేను ఆ వాక్యం చదివిస్తాను, మీకు అర్థం కాల. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:1. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ. 1 కొరింథీయులు కదా, 12:1. సారీ, చదువు నైనా 2:1 సారీ, నేను 2:1 చదవండి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. చూసారా, ఇది మర్మం పిల్లరా. నేను నా జ్ఞానంతో ప్రకటించలేదు, మీకు దేవుని సామర్థ్యం ప్రకటించాను. ఓకే, మర్మం అర్థం కావాలంటే ఏం చేయాలా? చూడండి, 9వ వాక్యం నుంచి అనుకోండి, 9 నుంచి చదువు నాయనా. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చూసారా, దేవుడు మన కొరకు సిద్ధపరిచాడే. ఇది అంత అది మర్మంతో కూడింది. అంత మర్మం కూడా కాదు, అసలు అర్థమే కాదు కానీ బయట వాళ్ళకి మర్మం ఇది, ఎందుకంటే వాళ్ళు పాపంతో నిండి ఉన్నారు కాబట్టి. అయితే అందుకే ఏమన్నాడు, ఈవెన్ రక్షణ పొందుకున్న వాళ్ళు కూడా చాలామంది ఆశ లేకుంటే ఈ మర్మాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చూడండి ఎంత మంచిగా రాబడింది. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. చూసారు, కష్టం ఇవి అర్థం చేసుకోవడం. అయితే అట్లని వదిలేసేయాలా? కానీ చూడండి మన నెక్స్ట్ వాక్యం ఏం చెప్పిందో. మనకైతే, ఎవరికి? ఎప్పుడైతే మనం సువార్త విని ఎస్ అన్నామో, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించి. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించావంటే కారణం ఏమో తెలుసా? నువ్వు ఈ మర్మములు వింటున్నావు అన్నా కూడా కారణం ఏమో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. అంత ఈజీగా మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేరు. అట్లని చెప్పి దేవుడు వాళ్ళకి ద్వారాలు బంద్ చేయలేదు, కానీ కష్టం. 14వ వాక్యం చూడండి ఏం రాబడింది దీంట్లోనే. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు
దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింప జాలడు. చూసారా, వాళ్ళకి ఏమైందంట? వెర్రితనంగా ఉంది. సువార్త వాళ్ళకు వెర్రితనంగా ఉంది. అందుకే నేను జాగ్రత్త వినాలి. ఇప్పుడు నేను చెప్పాను ఎందుకు సువార్త మీరు చెప్తా అనేది వాళ్ళకి అర్థం కావడంలే, ఎందుకు వాళ్ళు అంగీకరించడంలే. ప్లస్ ఇది కూడా చెప్తున్నా మీకు, నేను నిరుత్సాహపడకూడదు. మీకు రోగి యొక్క ప్రాబ్లం అర్థం కావాలా క్రైస్తవులకి. అందుకే పౌలు అంటున్నాడు, ఇది దేవుని ఆత్మ ద్వారానే, కంటికి కనపడలేదంట, చెవులకి వినపడలే, మనసుకు గోచరం కావడం, హృదయానికి అర్థం కావడంలే ఈ యొక్క మర్మాలు, ఈ రాజ్యం గురించి. అంటే రాజ్యం అంటే ఏంటి? యేసు ప్రభు వచ్చి చనిపోయి తను రాజ్యాన్ని ఆరంభించి ఆ రాజ్యంలో మనల్ని చేర్చుకుంటా ఉన్నాడు, మనల్ని కొత్తగా మనం జన్మింపజేసి. ఈ మాటలు ఏడర్థమైతే వాళ్ళకి? ఇది మనకు అర్థమైంది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి మనకు నేర్పిస్తా ఉన్నాడు కాబట్టి. అందుకే సువార్త చెప్పేటప్పుడు కానీ ఆత్మను రక్షించే విషయంలో ఏం చేయకూడదు? నిరుత్సాహపడకూడదు. మనం వినండి జాగ్రత్త, కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఇక్కడ. ఆ తర్వాత వేరే విషయాలు చెప్తాను మీకు, ఎందుకు వాళ్ళకి అర్థం కాదో. యేసుప్రభు 3 మాటలు చెప్పాడు, ఆ 3 మాటలు మీకు చెప్తా. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు కూడా అర్థం కాదు. ఓకే, ఇప్పుడు మన రోల్ ఏంటి? మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పా ఏంటి సమస్య అని. వాళ్ళలో సాతాను వాళ్ళలో రానీడు వాళ్ళని బయటికి. వాళ్ళలో కష్టం అది, ఇనెబిలిటీ, వాళ్ళకి సామర్థ్యం లేదు. కానీ మీకు నాకు ఆ యొక్క సామర్థ్యం ఇచ్చాడు దేవుడు, వాళ్ళని బయటికి తెచ్చేది. అందుకే 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నా జీవితం చాలా బాగుండాలి వాళ్ళ ముందర, అదే గొప్ప ఆశీర్వాదం, అదే బయటికి తెచ్చేది. అర్థమైందా? రెండవది, నేను సువార్త చెప్పడంలో అలసిపోకూడదు, భయపడకూడదు. సువార్త చెప్పేటప్పుడు ఎందుకు భయపడతామంటే, మనం 2 సార్లు చెప్పా, 3 సార్లు చెప్పా, 4 సార్లు చెప్పా, వినలే. నో, వీ షుడ్ నాట్ డిస్కరేజ్ అవర్ సెల్ఫ్. ఓకే. రెండవది, నేను చెప్పాల్సిన అనుకోండి ఈ సంఘానికి, జాగ్రత్త వినండి. వాళ్ళ పరిస్థితి మీకు అర్థమైంది. ఈరోజు బైబిల్లో నుంచి చూపించాను మీకు. నికోదేము అట్ల వాడిని చూపించా, పేతురుని చూపించా. ఇంకా వాళ్ళే ఆ స్థితిలో ఉంటే ఇంకా మనలాంటి దేశంలో మనతో చుట్టుపక్కల ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? సో అందుకే చాలా దయ కలిగి ఉండాలి పిల్లరా. మనం వాళ్ళని చూసే విధానం వేరే ఉండాలి. మీకు తెలుసు, ఇప్పుడు చాలా గలాట్ జరుగుతుంది మన రాష్ట్రాల్లో. ఎంతమంది తెలుసు? మీకు తెలియకుండా మంచి శుభవార్త. నాకు ఊరికే తెలుసా? తెలీదు ఎవరికి? మీకు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? మెల్లి చెప్పు, ఎవరు చెప్పు, ఏం జరుగుతుంది? నిజం చెప్పురా బంగారం. కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా. ఎవరు తెలియదా మన రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? నీకు తెలుసు కదమ్మా. మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కొట్లాడుకుంటున్నారు. ఎవరు? 2 మతాల మధ్య కొట్లాడుతున్నారు. ఇప్పుడు తెలుదా మీకు? తెలుసు. ఆ సిస్టర్ ఏంటన్నా, ఆ సిస్టర్ బాగా తెలుసు. క్రైస్తవులకి హిందూ సోదరులకి కొట్లాట జరుగుతుంది ఇద్దరికి. వాళ్ళు ఏదో అన్నారని, వీళ్ళు ఏదో అన్నారని. నేను ఆ డిస్కషన్, నాకు పాస్టర్ అసోసియేషన్ ఉన్నాను కాబట్టి నాకు పంపిస్తాను. నాకు ఇష్టం లేదు అవి చూసే. ఈ యొక్క వాక్యం అర్థమైతే నేను చెప్తా అనేది ఈరోజు మీకు పొద్దున్న చెప్తేనే కొద్దిగా ఇంతవరకు చెప్పిండేది. మనం ఎప్పుడు వాళ్ళతో పోరాడం. యాక్చువల్గా నా యొక్క ఒపీనియన్ ఇది, కంప్లీట్గా రాంగ్ డైరెక్షన్లో పోతాము. వాళ్ళకి కుడి చేయి ఎక్కడుందో, ఎడమ చేయి ఎక్కడుందో తెలియదు వాళ్ళకి. యేసు ప్రభువులో లేని వాళ్ళకి దేవుని గురించి తెలియదు వాళ్ళకి. చాలా దయ అవసరం మనకు వాళ్ళ మీద. సాతాను చాలా ప్రయత్నం చేశాడు మనల్ని రెచ్చగొట్టేదానికి. చాలా రెచ్చిపోయినారు మనోళ్ళు. అది ఆ విధానమే కాదు అసలుకి, బైబిల్ విధానం కానే కాదు అది. అందుకే ఎవ్వరు మిమ్మల్ని ఏదన్నా, ఈవెన్ యేసు ప్రభుది ఏదన్నా, యేసు ప్రభు తిట్టినా, మరియమ్మని తిట్టినా, ఎవరిని ఏమని తిట్టినా, మీకు అర్థం కావాల్సింది ఏమంటే వాళ్ళు కాదు, వాళ్ళ నోరు, వాళ్ళ చేతులు, వాళ్ళ కాళ్ళు ఉండొచ్చు. అందుకే మనల్ని, వాళ్ళకి మర్మం ఇది, వాళ్ళకి తెలియడంలా ఇది. దేవుని ఇన్వాల్వ్మెంట్ లేకుంటే, వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించుకుంటే వారు మనల్ని కొడతారు, తిడతారు, చెడ్డ మాటలు అంటారు, నిన్ని చెడ్డోడు అంటారు, మీ కుటుంబాన్ని చెడ్డ అంటారు, యేసు ప్రభుని ఇంకా ఏమేమో అంటారు. బట్ డోంట్ ఎవర్ ఎంటర్టైన్ దట్. జస్ట్
షో మెడ్సీ. ఏం తరిగిపోదు అరిగిపోదు, మా యేసు ప్రభుని చెప్పారు. అది పద్ధతే కాదు, అది బ్యాటిల్ అది కాదు మంది. అందుకే ఈ విషయం మీరు విని వాక్యం మీకు చెప్పాను ఇంతవరకు. నేను చెప్తున్నా మీకు నిజంగా చేయాల్సింది మన దేశంలో ఇప్పుడు చాలా కనికరం మనకు అవసరం. అరే మనం మళ్ళా జన్మించాం. మీరు నేను చాలా డిఫరెంట్ మిగతా వాళ్ళకి. అదే 14వ వాక్యంలో ఏం చెప్పాడు? ప్రకృతి సంబంధమైన వ్యక్తులకు కదా, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. నువ్వు ఎందుకు పోయి కొట్లాడతావు వాళ్ళతో? ఎందుకు అలా జరుగుతుంది? ఇంకా చెడ్డ జరుగుతుంది. దేవుడు ఇన్వాల్వ్ కాలేడు ఇట్లా పనులలో. తెలుసా మీకు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని సాతాను క్యాష్ చేసుకుంటాడు. ఇవన్నీ వాళ్ళు తిడతారు, మీరు తిడతాను అని. మీరు తిట్టుకోకుండా కనీసం కౌంటర్ ఏదో చేస్తాను. దాంతో ఏం జరిగింది? చాలా గలాడ జరుగుతుంది బయట. నిజంగా మనం ముఖ్యంగా వేరే వాళ్ళని, ఏ మతంలో ఉన్నా ఎవరైనా సరే, నువ్వు నేను చాలా కనికరం చూపించాలి బ్రదర్. ఏ విధంగా కనికరం నీకు ఈ రెవల్యూషన్ ఉంటే లోపల నువ్వు కనికరం చూపిస్తావు. బయట ఏ రెవల్యూషను? నీకు తెలిసింది నికోదేమస్ కూడా తెలియదు. నికోదేమస్కే తెలియకుంటే బయట వాళ్ళకేం తెలుస్తుంది? ముందే పాపం వాళ్ళు వేరే పరిపాలన ఉందాడా. సో అందుకనే మీరు నేను ఎంత జాలితో చూడాలంటే, సపోజ్ కళ్ళు కనపడిన వాళ్ళు రోడ్డు దాడుతున్నారు అనుకో, మనం ఎట్లా చూసాం? ఏం చూసినా ఉండే పౌలు కాదు, బైబిల్లో ఉండే పౌలుకి బాగా తెలుసు మనం బండి దిగుతానట్లే ఎవరుంటారు కాసుకొని, పోలీసు వాళ్ళు నిలబడుకుంటారు. దిగుతానట్లే ఎందుకు దిగుతానట్లే ఫస్ట్ ఎత్తుకుని పోయి పోలీస్ స్టేషన్లో వేస్తారని. మీరు అనుకోవచ్చు ఎందుకు సార్ అట్లనే? ఎందుకంటే పౌలు పోకముందే కంప్లైంట్ పోయి ఉంటుంది పౌలు మీద. దుర్మార్గుడు ఒకడు వస్తానాడు, దేశద్రోహి వాడు మత ప్రచారకుడు, వాడు మా యొక్క మతాన్ని చెడ్డగా చేస్తాడు, వాడిని వస్తానట్లే మీరు లోపలేండి అని. మీరు బైబిల్ చదువుకోండి. మీరు ఎఫ్ఎసి ప్రాంతానికి పోయినాడు అనుకోండి, పౌలు ఎక్కడి నుంచి లెటర్ రాస్తున్నాడు? బృందావన్ గార్డెన్ నుంచి కాదు, జైలు నుంచి. ఏమని? దిగులు పడద్దండి, చింత పడద్దండి, ఆనందించుడే. మళ్ళా చెప్తాను, ఆనందించుడే. ఆయన సంసారం అంతా జైల్లోనే సగం, కానీ ఎప్పుడు నిరుత్సాహపడేవాడు కాదు. ఎందుకో తెలుసా? పౌలుకి బాగా తెలుసు, నా పోరాటం మనుషులతో కాదు, రక్తమాంసములతో కాదు, సాతాను సైన్యంతో. నువ్వు క్రైస్తవుడుగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది మనుషులతో కాదు. ఈవెన్ నువ్వు సువార్త చెప్తున్నప్పుడు నీ గురించి చాలా బ్యాడ్గా చెప్పచ్చు, వెనకల చాలా నిన్ను హింసించవచ్చు, పీడించవచ్చు. యేసుప్రభు ఆల్రెడీ చెప్పాడు, నా నిమిత్తం మిమ్మల్ని జనులు హింసిస్తారు, దూషిస్తారు. మీరు తెలుగులో ఏం రాసి, నువ్వు చింతపడకు, నీ యొక్క మహిమను నేను కనుపరుస్తాను లోకానికి. అందుకే పౌల్ని ఈరోజు కూడా మనకు హీరో. ఆ లోకంలో ఆ కాలంలో ఆయన చాలా జీరోగా ఉండేవాడు అందరికీ. చూసారా ఈరోజు? అది మనం జీవించే విధానం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు పిల్లరా, ఈ మర్మం నీకు నాకు తెలిసింది, ఈ సత్యం నీకు నాకు తెలిసింది, బయట వాళ్ళకి తెలియదు. అందుకే చాలా కనికరం కలిగి ఉండాలి, మనం చాలా దయ కలిగి ఉండాలి. సువార్త చెప్పేదానికి వెనకాడకూడదు, ప్రార్థన చేయడానికి వెనకాడకూడదు. ముఖ్యంగా నేను ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ కోసం ఈ విధంగా ప్రార్థన చేయాల. పరిశుద్ధాత్మ దేవ, నలుదిక్కుల నుంచి మనుషులు పంపించను, నీ బిడ్డల్ని పంపించు తండ్రి. నలుదిక్కుల నుంచి మాట్లాడు ప్రభువా, వాళ్ళు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. నీ వాక్యం నాకు తెలియజేస్తుంది. సాతాను శక్తులు వారిని పట్టుకొని ఉన్నాయి, అజ్ఞానం పట్టుకొని ఉంది ప్రభువా, వారు జీవించే విధానం తెలీదు. కన్నీరు కార్చాల వాళ్ళ కోసం మనం ప్రార్థనలో. ఇలా చాలా పెద్ద హృదయం కలిగి ఉండాలి మనం. అప్పుడే మన దేశాన్ని పాతాళం నుంచి కాపాడుకోగలం. అప్పుడే మనం నిజంగా పరిశుద్ధాత్మ సామర్థ్యం వాళ్ళు పని చేసేదానికి మార్గంగా మారుతాం, ఛానల్గా మారుతాం. సో అందుకే ఈ విషయాన్ని నేను చూపించా. ఓకే, 3 విషయాలు మనం ఈరోజు చూసుకుందాం, తొందరగా ముగించుకుందాం. మరి యేసుప్రభు 3 విషయాలు చెప్పాడు, ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఈ మర్మాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని, ఎందుకు ఈ మర్మాన్ని తీసుకోలేకపోతున్నారు అని. ఓకే, మొదటిది మీరు చూస్తే ఇక్కడ రాయబడింది,
13వ వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 13:13. తొందరగా ముగించుకుందాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఓకే, తెలుగులో మొత్తం కలిసి రాయబడింది 13, 14, 15 వాక్యాలు. నేను చెప్పాల్సిన పార్ట్ ఏమంటే మీకు ఇక్కడ చూస్తే మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రమోనో తెలుసు. ఎట్లుంటుంది చూడండి, వినేకేమో వింటానాడు కానీ వినడం లేదండి, చూసేకేమో చూస్తానాడు కానీ చూడడం లేదు. ఎవరు వీళ్ళు? ఎట్లుంటుందో విచిత్రంగా. నేను చాలామందితో కలిశాను ఇట్లా వాళ్ళు. ఎవరో తెలుసా వీళ్ళు? ఉదాహరణకి నేను మీకు చెప్తున్నా ఎట్లా వాళ్ళంటే, ఇట్లా వాళ్ళని మీరు అడిగారు అనుకోండి, సువార్త విన్నావా బ్రదర్ అంటే సువార్త విన్నాను బ్రదర్, సువార్త తెలుసు నాకు, చాలా చిన్నప్పటి నుంచి వింటాను. యేసుప్రభు ఎవరో తెలుసా అంటే యేసుప్రభు తెలుసు అంటారు. మరి చర్చికి వెళ్తావా అంటే వెళ్తాను. ఎప్పుడు? సంవత్సరానికి 3-4 సార్లు వెళ్తా. ఎప్పుడన్నా ఫంక్షన్ ఉంటే వెళ్తాను బ్రదర్ అని. బైబిల్ ఉందా ఇంట్లో? బైబిల్ ఉంది. బైబిల్ చదువుతావా? అప్పుడప్పుడు చదువుతాను. వీళ్ళు వాళ్ళతో ఎక్కువ ఏమన్నా మాట్లాడితే మేము పుట్టుక నుంచే క్రైస్తవులం, మాకు తెలియంది ఏది లేదు. నేను పాస్టర్గా చాలామందితో కలుస్తూ ఉంటాను. ఇట్లా వాళ్ళు చూస్తున్నారు, చూసేకేమో కానీ చూడరు. అర్థమైనా మీకు? వింటున్నారు కానీ గ్రహించకున్నారు. చాలామంది పిల్లలు ఎన్నో వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు చర్చిలో ఉంటారు. వాళ్ళకి ఏమైనా చిన్న కష్టం వచ్చి ఆ కష్టం పోయేంత వరకు వాళ్ళు చర్చికి రావడము ఇడిసారు. కష్టం పోతానట్లే మళ్ళా కనపడరు. నాకు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి నేను ఇవన్నీ చెప్తాను. చాలామందితో నేను చెప్తుంటాను, బ్రదర్, సపోజ్ బ్రదర్ అయినా సిస్టర్ అయినా, మీరు చర్చికి రావచ్చు కదా, ఎందుకు చర్చికి రారు? వినరు కదా, వచ్చి వాక్యం వింటే బాగుంటుంది. వాళ్ళు నాతో ఏమంటారు తెలుసా? బ్రదర్ మేము వినంది ఏముంది చెప్పండి, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ టైం నుంచే వింటాను. నీ దగ్గరికి వచ్చి నువ్వేం పెద్ద చెప్పేది ఉంది మాకు, అట్లుంటుంది వాళ్ళు మాట్లాడే పరిస్థితి. లేదు బ్రదర్, లేదు సిస్టర్, నా మాట వినండి, మీరు రండి, మీరు వచ్చి వాక్యం వింటే. చాలా నాకు అనుభవం దీంట్లో. బయటికి పోయి ఏం చెప్తారు తెలుసా? ఆయన వాళ్ళ చర్చికి పిలుస్తున్నారు అంటారు. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళు ఏమనుకున్నా పర్లేదని పిలుస్తూ ఉంటాను. వాళ్ళు నాకు తెలుసు, అంటే జనరల్లీ వచ్చేవాళ్ళు కాదు, కానీ కొంతమంది మీలో కూడా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, బ్రదర్ చర్చ్ మాత్రం మానద్దు. ఎంత కష్టం ఉన్నా, ఎంత నష్టం ఉన్నా, ఎంత అవసరత ఉన్నా, ఎంత పని ఉన్నా, చర్చికి నువ్వు రాకుంటే, నువ్వు వాక్యం ఎన్నుకోకుంటే నువ్వు గ్రహించలేవు. నీకు దేవుడు ఏం చేయాలనుకున్నాను నీకు అర్థం కాదు. చాలామంది క్రైస్తవులు ముఖ్యంగా అంటే పేరుకి నష్టపోతున్నారు. ఈ ఏరియాలో వాళ్ళే వచ్చేది ఈ కేటగిరీలో. ఒక ఆమె నాతో కొట్లాడికే వచ్చింది ఒకసారి. ఇట్లాగే మాట్లాడుతూ ఉండి ఏదో సువార్త గురించి చెప్తా అంటే, బ్రదర్ మీరు ఎప్పుడో వచ్చారు దేవుళ్ళో కలిగింది, నాతో కూడా వెళ్ళిందమ్మ అంటే ఇక్కడ ఢిల్లీలో. అమ్మ నేను ఎప్పుడో సేమి, నువ్వు చర్చికి రావడం లేదు, అందుకే ఈ కష్టాలు. ఇంట్లో మళ్ళీ మొత్తం కష్టాలన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి, 1-2 కాదు. మేము పుట్టుక క్రైస్తవులు తెలుసా అని నా, అందుకే తల్లి ఇన్ని పుట్టినాయి ఇంట్లో కష్టాలు మీ ఇంట్లో, నువ్వు చర్చికి వస్తే ఎంత బాగుంటుంది నీకు. చాలామంది అట్లున్నారు పిల్లలు. నా అనుభవం చెప్తున్నాను మీకు. ఎక్కువ బంగపోయినామనుకో బయటికి పోయి చెప్తారు వాళ్ళు, వాళ్ళ చర్చికి పిలుస్తారు. కొంతమంది ఇట్లా కూడా అంటారు, ఎట్లా వస్తాం బ్రదర్, మేము ఒక చర్చికి పోతాను కదా, నేను ఏదో చర్చి నుంచి ఈ చర్చికి పిలుస్తానట్లు కాదు, నేను పిలుస్తానేది వాక్యం వినేదానికి. శుక్రవారం కూడా చాలామంది వచ్చి వాక్యం వింటా అంటారు. నేను ఎప్పుడు పిలిచాను మా సండే రమ్మని, వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళే వస్తా అంటారు. అర్థమైందా? నాకు 2 బ్రదర్స్ ఫోన్ చేశారు, మీకు ఈ పాయింట్ అర్థం కావాలని చెప్తున్నాను. ఫోన్ చేసి చెప్పారు, ఒకరు మన చర్చికి వస్తారని, ఇంకోరు బ్రదర్ నాకు అన్నారు, ఏదో మాటల్లో వచ్చి, బ్రదర్ మీకు తెలుసా ఆ వ్యక్తికి నువ్వంటే చాలా అసహ్యం అన్నారు నాకు. అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎందుకో నువ్వంటే చాలా అసహ్యం బ్రదర్ అని, నీ పేరు ఎత్తితేనే కోపం వస్తుందా అని అన్నాడు ఆయన. అంటే నేను అన్నా, ఎవరు బ్రదర్ ఆయన, నాకు తెలియదు, అంత మహానుభావుడు నన్ను ప్రేమించేవాడు. లేదు బ్రదర్ అని చెప్పి మళ్ళీ చెప్పారనుకోండి కొద్దిగా. నేను ఎప్పుడు అసలు కలిసిలే అతనితో మాట్లాడలే. సరే నేను అడిగిన ఏమన్నా ప్రీచింగ్ విన్నాడు ఆయన, ఏదన్నా యూట్యూబ్లో ఏదన్నా విని ఏమన్నా కోపం వస్తుంది ఆయన.
లేదంట. మరి ఎందుకు బ్రదర్ కోపం అంటే, వాళ్ళు ఎవరైతే నాకు చెప్తున్నారో వాళ్ళు ఈ చర్చికి వస్తానని నేను వాళ్ళకి చెప్పా, బ్రదర్ నేను ఎవరైనా చెప్పానో మీకు ఈ చర్చికి రమ్మని. ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చి. మళ్ళీ ఎందుకు బ్రదర్ ఆయన కోపము? నిజం చెప్తున్నాను, నేను తెలుసు, నేను ఎవరి గురించి చెప్తున్నాను బ్రదర్, కొంతమంది తెలుసు ఇక్కడ. సో ఐ మీన్ వాళ్ళు ఈ కేటగిరీలో వస్తారు. ఎంతోమంది ఉన్నారు అట్లా, వాళ్ళకు వాక్యం తెలియక ఏదో ఒక మతంగా పోతూ మతంలో పోతున్నవాళ్ళు. సో అలా ఉంటే వాళ్ళ గురించి యేసుప్రభు చెప్తున్నాడు ఏమనంట, వాళ్ళు చూసేకైతే చూస్తాను కానీ వినేకైతే వింటాను కానీ వాళ్ళకు అర్థం కాదు. ఎప్పుడైతే నువ్వు నేను దేవుని దగ్గరకు వచ్చి ఆశపడమో చాలా విషయాలు అట్లే పైనుంచి వెళ్ళిపోతుంటాయి. ఓకే, రెండో విషయం చూడండి. రెండో విషయం ఎవరి గురించి చెప్తున్నాడు యేసుప్రభు? 15వ వాక్యం చదువు నేను. కలిసి ఉంది మీకు తెలుగులో. ఓకే, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంలో గ్రహించి మనస్సు తిరుపుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు, ఇది నేను చెప్పాలా, వారి హృదయము క్రొవ్వినది. ఇదే యేసుప్రభు చెప్తాను. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను మీకు. సెకండ్, ఎందుకు వాళ్ళు ఈ యొక్క రాజ్యం గురించి వాళ్ళకి అర్థం కాదంటే, వాళ్ళ హృదయం ఏమేమి ఉందంట, క్రొవ్వింది. అంటే అనంతపురం భాషలో చెప్పాలంటే హృదయంలో ఏముంది, కొవ్వు ఉంది అని అర్థం. ఏముంది హృదయంలో? క్రొవ్వినది అంటే మనకు అంత మంచి భాష అర్థం కాదు. జాగ్రత్త వినండి. ఎప్పుడు హృదయం కొవ్వుతో నిండుతుంది? మెడికల్ వాళ్ళు చెప్పాలి మనకి. అమ్మా సిస్టర్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి, అర్థమైందా? ఎప్పుడైతే శరీరంలో లోపల కొలెస్ట్రాల్ ఎక్కువైతాయో గుండె కొవ్వుతో నిండుతుందమ్మా. గుండె ఏమవుతుంది? గుండె అంటే తెలుసు కదా, లోపల ఉండే గుండె, మన శరీరంలో ఉండే గుండె. నేను చెప్తాను తెలుగు భాషలో, కొవ్వు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఒక మనిషి డాల్డా నెయ్యి ఎక్కువ తింటాడో. అర్థమైందా మీకు? యేసుప్రభు కూడా అంటాడు ఇక్కడ, యేసుప్రభు కూడా సమ్మతిస్తాడు ఏమని, హృదయము కొవ్వుతో నిండుతుంది అని. యెషయా చెప్పాడు ప్రవక్త, యెషయా మాటలని యేసుప్రభు నిర్ధారణ చేస్తున్నాడు. నిజంగా మీరు చెప్పాలంటే, మీరు డాక్టర్ దగ్గరికి పోయి అడిగితే ఎందుకు నాకు కొవ్వు ఎక్కిందంటే, అంటే అదే హృదయంలో ఆర్టరీస్లో కొవ్వు ఎక్కువ ఎందుకు అయిందంటే, డాల్డా నువ్వు ఎక్కువ తిన్నావు, ఘీ ఎక్కువ తిన్నావు, లేకుంటే తిండి సరిగా తినడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఏం తినడం లేదు సరిగా, సరైన తిండి తినక కొవ్వు ఎక్కింది. యేసుప్రభు కూడా అదే అంటాడు, సరైన తిండి తినక కొవ్వు ఎక్కింది. ఏ కొవ్వు? ఏ హృదయానికి కొవ్వు ఎక్కిండేది? బయట హృదయానికి కాదు, లోపల హృదయం ఉంది, ఆ హృదయం కూడా కొవ్వు పడుతుందంట. అదే చెప్పింది బైబిల్లో. ఏ హృదయం అది? మన లోపల ఒక హృదయం ఉంది, అంటే రక్తం పంపు చేసే హృదయం కాదు. ఆ హృదయం ఏంటంటే, ఎక్కడైతే మనస్సు ఆత్మ కలుసుకుంటాయో, రెండు కలిసి పనిచేసే చోట్ని మనము తెలుగులో హృదయము అంటాం, ఇంగ్లీష్లో హార్ట్ అంటాం. ఏవేవి రెండు కలిసి? ఆత్మ, పరిశుద్ధంగా చేయబడిన ఆత్మ మనలో ఉండేది, దేవునితో నిండిన ఆత్మ. ఆత్మ చెప్తుంది మనస్సుకు ఏమని, ఈ పని చేయను అని. ఆడ చెప్పే చోట వచ్చే పని జరుగుతుందే, దాన్నే హృదయం అంటాం బైబిల్లో. అది కొవ్వు పట్టినా కూడా ఏమర్థం కాదంట, రాజ్యం అర్థం కాదు వాళ్ళకి. రాజ్యంలో నడచలేరు వాళ్ళు. ఎవరు వాళ్ళు? చెడ్డ తిండి తినడం వల్ల కొవ్వు పడుతుంది. మీరు నేను కూడా ఏది తినాలో అది తినలేదనుకో, ఈ లోకంలో మన హృదయం కూడా చెడిపోతుంది పిల్లరా. ఏంటి తినడం విషయంలో? నువ్వు నేను దేవుణ్ణి కాకుండా 24 hours టీవీ చూసుకుంటా, మొబైల్ చూసుకుంటా, లేని దేవునికి సంబంధం కాని దాంట్లో ఉన్నామనుకో, మీకు నాకు తెలియకుండానే హృదయం ఎంత చెడిపోతుందంటే దేవుడితో కలుసుకోలేనంత స్థితికి వచ్చేస్తుంది అది. ఇది నిజం. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నేను. కావాలంటే ఒక వాక్యం చదవండి, 1 కొరింథీ 16:33 చదువు నేను. 15:33 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 చదవండి ఎవరన్నా. చూడండి ఏం రాబడిందో. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చూసారా, దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని, అంటే మన హృదయాన్ని కొవ్వు పట్టేటట్లు చేస్తుంది. నువ్వు నేను ఏం చూస్తున్నామో టీవీలో,
చాలా జాగ్రత్త ఉంది. నేను తప్పను, నువ్వు ఒకవేళ న్యూస్ చూస్తావో కొంతవరకు తెలుసుకోవడానికి సమాచారం ఓకే, నేను దాన్ని పాపం అనను. కానీ ఏదైనా కొన్నిసార్లు ఏదైనా వరల్డ్ కప్ జరుగుతూ ఉంటుంది పాపం, మళ్ళీ లైక్ క్రికెటో ఏదో మన దేశం ఉంది కానీ కొంచెం చూడొచ్చు, తప్పనని నేను టీవీ ఎంటర్లీ తప్పనను. కానీ దానికి అడిక్ట్ అయిపోయి, మొబైల్కి అడిక్ట్ అయిపోయి చెత్తంతా చూస్తా అంటే నువ్వు అనుకుంటాడో ఏం జరగడం లేదు, టైం పాస్ అవుతుంది. లేదు పిల్లరా, ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యము నువ్వు ఎంత మంచోడైనా నిన్ను చెడగొడుతుంది అంటుంది బైబిల్. దేవుడు చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది నా జీవితంలో, అబద్ధం కాదు. అది వాక్యం ఎప్పటికీ అబద్ధం కాదు. అందుకే ఏం చూస్తున్నామో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ కాలంలో ఇంకా ఎక్కువ జాగ్రత్త కలిగి ఉండాలి. ముందు టీవీ ఉండేది ఆడ గోడ మీద, ఇప్పుడు టీవీ ఏంది మొత్తం ప్రపంచమే చేతిలో పెట్టేసినాడు. దేవుడే పెట్టినాడు, నేను సైతాన్ని పెట్టినాడు అనను. ఎందుకు పెట్టాడు? అవి దాంతో చాలా మంచి కూడా చేసుకోవచ్చు, మీరు మేలైతే చేయాలా. కానీ చాలా చెడే జరుగుతుంది, చాలా చెడు జరుగుతుంది. మీకు తెలుసు ఎంత చెడు జరుగుతుంది. నాశనం చేస్తే సార్ జీవితాన్ని ఆ అలవాట్లో ఉంటే. ఇప్పుడు ఎవరు చూడండి, మేము ట్రైన్లో వచ్చాము హాస్పిటల్ నుంచి, అటు నుంచి హుబ్లీ నుంచి వచ్చేటప్పుడు, హుబ్లీ నుంచి వచ్చేది, హుబ్లీనే ఓకే, హుబ్లీ నుంచి వస్తాను. ట్రైన్లో ఎంత నిశ్శబ్దంగా ఉన్నాడు తెలుసా. ఒకప్పుడు నేను 10-15 ఏళ్ళప్పుడు ముందు కచ మాట్లాడుతాను ట్రైన్లో, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. మీ అనుభవం లేదు, నాకు చాలా అనుభవం. 30 ఏళ్ళు ట్రైన్లో తిరిగినా నేను ఆర్మీలో ఉన్నప్పుడు. నేను గమనిస్తాను బయటికి పోతే ఎవడేం చేస్తానని, సైలెంట్. ఎందుకో తెలుసా, అందరూ చెవుల్లో పెట్టుకున్నారు, మొబైల్ ముందర అందరూ మునిగిపోయి, పిల్లోళ్ళు కూడా. ఎంత పాపంతో నిండిపోతుంది అసలు లోకము. తల్లి ఓ చెవులో పెట్టుకుంది, నా పక్కన కూర్చున్నారు తల్లి కూతురు ఇద్దరు పాపం. ఆడ హుబ్లీలో స్టార్ట్ అయ్యి దాదాపు నేను దిగేంత వరకు ఆ తల్లి కూతురు, తల్లి ఓ చెవులో పెట్టుకుంది, కూతురు ఓ చెవులో పెట్టుకుంది, మొబైల్లో సినిమా చూసి నాకు అనిపించి ఎంత భయంకరంగా లోపల తయారైతే కొవ్వు పేరుకొని యాడ పోయేది, ఆ కొవ్వు పోదు. దేవుడు దిగి కొవ్వు అంతా తీసేయాలి, ఎప్పుడు పోతుందో ఆ కొవ్వు ఎక్కేసుకో. బైబిల్ అదే చెప్తాను. మళ్ళీ బస్సులో ఎక్కా నేను, బళ్ళారి నుంచి అనంతపురం వరకు. ఇంకేం చెప్పాలి, బస్సు కూడా సైలెంట్. ఒక్కని దగ్గర మొబైల్ లేదు, ఆడ ఎవరో తెలుసా, డ్రైవర్ దగ్గర. నేను అనుకున్నాను ప్రభువా, డ్రైవర్ కూడా మొబైల్ చూసుకుంటా డ్రైవ్ చేస్తా అంటే ఎవడు బయటపడ్డు, అనంతపురం ఎవరు చేరుకోం మేము. నిజం చెప్తాను, ఇది మీరు నవ్వుతారు కానీ మొత్తం చిన్న భార్యాభర్తలు నా పక్కన కూర్చున్నారు బస్సులో. నేను చెప్తానే పచ్చి నిజం, అబద్ధం చెప్పడంలో. నేను చిన్న పాప, ఒక సంవత్సరం కూడా ఉంటుందేమో, సంవత్సరం ఉంటుంది లేండి. ఆ పాపకు కూడా మొబైల్ ఇచ్చినారు. తండ్రి మొబైల్ ఇచ్చి వాడు పడుకుంటున్నాడు పాపం, ఎవరో పెద్ద ఆయన ఏమన్నా చూడలేండి. భార్య పక్కన తను మొబైల్ తీసుకుంది. ఈ పాప నేను పక్కన కూర్చోంది కదా, నేను గమనిస్తాను, ఏం చూస్తాను, కార్టూన్లో చూస్తాను అనుకోండి, ఏదో చేశాను మొత్తానికి, కన్నురెప్ప తగలుకోకుండా అంటారే ఆ టైప్లో చూస్తాను. బళ్ళారి నుంచి ఇక్కడ హైవే వరకు ఆ పాప ఏడ్చలే, తల్లిదండ్రులను కష్టపెట్టలే, మొబైల్ చూసుకుని తన ప్రపంచం అంతా దాంట్లో. నన్ను కూడా చూడడంలే, పక్కన పెద్ద ఆయన ఎవరు కూర్చున్నాను, అసలు ఎవరు నువ్వు. నేను చెప్తున్నా, వాళ్ళ అమ్మ నేను దిగిపోయినారనుకో, ఆ పాప నాడు పెట్టి, ఆ పాప పట్టించుకోదు, పోండ్రా నువ్వు నాకు మొబైల్ తెలిసి. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా. నేను ఎక్కువ బయటికి పోనాడా, ఆ ప్రయాణం అంతా గమనిస్తే ఎంత కాము ఉన్నాడు తెలుసా ఆ ప్రపంచం అంతా. అయినా మొబైల్ వచ్చిన తర్వాత. కానీ మీకు తెలుసా ఎంత చెడు జరుగుతుందో. దుష్ట సాంగత్యము నాకు అనిపిస్తుంది ఒక 15 ఏళ్ళ తర్వాత ఎట్లుండదో భారతదేశం అని. ఎందుకంటే వీళ్ళంతా పైకి వస్తారు, పెద్దగా అవుతారు, కార్టూన్ మాదిరే ప్రవర్తిస్తారో ఏమో పెద్ద అయినాక. అదే యేసుప్రభు చెప్తాడు, ఇది ఎంత భయంకరమైన స్థితిలో చూడండి. అదే చర్చిలో మీరు చాలా మంచోళ్ళు, నేను ఏం చెప్తానో అర్థమవుతానా కాకుండా కూర్చొని ఉన్నారు కనీసం పాపం. కొన్ని చర్చెస్లో చెల్లదిదే, ఓన్లీ 15 నిమిషాలు 20 నిమిషాలు, 20 నిమిషాలు దాటావా పాస్టరో ట్రాన్స్ఫరో. మీరు నన్ను ట్రాన్స్ఫర్ చేయలేరు, నేను మీరు దొబ్బినా పోను, నా బాధ తట్టుకోలేక మీరే వెళ్ళిపోవాల్సిందే. కానీ నేను అందుకే మన రాజ్యం ఈడ ఎంతైనా చెప్పుకోవచ్చు. అర్థమైంది మీకు? 20 మినిట్స్ కంటే ఎక్కువ చెప్పనీరు. ఏదో తెలుసా, నిద్ర వస్తుంది, లేకుంటే శరీరం అంతా అదే మొబైల్ ఈ చేతికి, అర్ధగంటనే లేరు. సినిమా పెట్టు, ఎన్టీ రామారావు సినిమానో నాగేశ్వర సినిమానో
కదలరు మీరు. అది మీరు కాదు అంటే ఆ టైప్ వాళ్ళు. కానీ మంచిది కాదు అది. బైబిల్ చదువుతారా ఇంట్లో? ప్రార్థన చేసుకుంటున్నారా? కొవ్వు ఎక్కువ పోతుంది, లేకుంటే ఓ రోజు గుండె ఆగిపోతుంది. నిజం చెప్తాను మీకు. పైన చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3:1 ఏం రాయబడింది? ఒకసారి చదువునైనా ముగిస్తాం తొందరగా. తొందరగా చదవాలా. 3:1. ఓకే పైన చదువునైనా తీసారా లేదా? మీకు కొలసి అడుగు తెలుసామా? పాత నియమంలో అబ్రహాం పక్కన ఉంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏవి ఉన్న వాటిని, పైన ఉన్న వాటిని వెతుకుడి. మీరేం వెతుకుతున్నారో? మొబైల్లోనా? జాగ్రత్త, ఇవన్నీ మీరు నవ్వచ్చు కానీ చాలా డేంజర్. మీకు తెలుసా, జంతువుల్లో ఒక జంతువు ఉంది, అది జీవితంలో ఎప్పుడు పైన చూడదు, ఒక్కసారే పైన చూసేది. ఏమా జంతువు? ఏం జంతువు అది? పంది. ఎప్పుడు పైకి చూడదు, పైన వాటిని ఎందు. కానీ చచ్చిపోయే ముందు అర్ధగంట ముందు పైనే చూస్తుంది అదే. ఎందుకంటే దాన్ని కట్టుకొని తీసుకుపోతారు. ఆ బ్రతుకు ఉండకూడదు మంది. మనం చూడాల్సింది పైన, ఎప్పటికీ కిందున్న వాటి గురించి కాదు. అర్థమైందా? నిజంగా కొవ్వు ఎక్కుతుంది పిల్లరా, జీవితం పాడైపోతుంది. ఓకే సరే, 3వ పాయింట్ చెప్తాను, ముగిస్తాను 5 నిమిషాల్లో. 3వది యేసుప్రభు చెప్తున్నాడు, ఎవరు దేవుని రాజ్యం యొక్క మర్మాన్ని అర్థం చేసుకోలేరంటే 1 తిమోతి 3:16 రాయబడింది. జస్ట్ తొందర చదవాల్సింది, ముగిస్తాం. థ్యాంక్ యూ జీసస్. రేపు వారం నుంచి బహుశా వేరే విషయాన్ని తీసుకెళ్ళాలి, అందుకే దేవుడు కన్ఫర్మ్ చేస్తాను, సాలింగా వేరే దాంట్లోకి పోదామని. ఓకే చదవండి. 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. చూసారా, చాలా గొప్ప మర్మం ఇది పిల్లరా. ఈజీగా అర్థం కాదు. నువ్వు మొబైల్లో పడితే, టీవీలో పడితే, దేవునితో ఉంటేనే ఈ మర్మం అర్థమయ్యేది. ఏంటంటే ఆ మర్మము, జాగ్రత్త వినండి, జాగ్రత్త. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఏంగా ప్రత్యక్షుడు అయినాడంటే ఆయన ఏం అర్థం దానికి? ఆయన సశరీరుడు, నాకు కూడా తెలియదు. సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఏంటి సశరీరుడుగా ప్రత్యక్షమాయనంటే? ఎవరు సశరీరుడుగా ప్రత్యక్షమాయను? జాగ్రత్త వినండి, జస్ట్ 2 నిమిషాలు. హలో వినండి పిల్లరా. బాబు ఈ పిల్లని పక్కన పెట్టండి, ఎత్తాడను. జాగ్రత్త వినండి పిల్లరా. సశరీరుడు కావడం అంటే ఏంటంటే, దేవుడు మనిషిగా వచ్చాడు. ఇది మర్మం వాళ్ళకి అర్థం కావడంలా. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఇప్పటివరకు విన్నారు మీరు. ఆ సమస్య లేనోళ్ళకి ఇది అర్థమయ్యేది. ఏ సమస్య? భక్తిగా లేనోళ్ళకి అర్థం కాదు, భక్తిగా ఉండేవాళ్ళకి అర్థమైంది. ఏంటి సశరీరుడుగా కావడం అంటే? జాగ్రత్త వినండి. దేవుడు ఈ సృష్టిని అంతటినీ సృష్టించి తర్వాత మనిషిని సృష్టించాడు దేవుడు. అమ్మ వింటానారా? మనిషిని సృష్టించాడు, ఆదాము హవ్వల్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏమైంది? వారిద్దరూ సృష్టించినప్పుడు దేవుడు, ఇక ముందర చూడండి 2 నిమిషాలు. దేవుడు సమస్తాన్ని సృష్టించి సమస్తమును ఎవరి చేతిలో పెట్టాడు? దేవుడు మనిషి చేతిలో పెట్టాడు పిల్లరా. ఆదాము హవ్వలకి అన్నాడు, ఇది మీది, మీరు పరిపాలించండి, భూమి మీద సమస్త అధికారం మీకు ఇస్తానా, మీరు ఎట్లా చెప్తే అట్లే జరుగుతుంది. వినాల మీరు ఎట్లా చెప్తే అదే జరుగుతుంది అన్నాడు దేవుడు. ఆకాశం మీద మీరు శాసించే అధికారము, భూమి మీద శాసించే అధికారము, సమస్తం మీద శాసించే అధికారం మీకు ఇస్తానను సమస్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టాడు. దేవుడు కేవలం స్వర్గాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. అటువంటి అధికారం మనకి ఇచ్చినది. అయితే ఏమైంది? మనుషులు ఏం చేశారు? ఇద్దరు సాతాను చేతికి ఇచ్చేశారు పిల్లలు. సాతాను సమస్తాన్ని తన వశంలో తీసుకున్నాడు. బైబిల్లో మీరు చదువుకొని లూకాసు 4 రాయబడింది, సాతాను అంటాడు, ఇవన్నీ నాకు ఇవ్వబడ్డా. ఎవరిచ్చారు? దేవుడు. ఇలా మనుషులు ఇచ్చారు, ఆదాము హవ్వలు ఆయన చేతికి ఇచ్చారు. అయితే జాగ్రత్త వినండి, మనిషికి దేవుడు ఇచ్చాడు, మనిషి సాతాను చేతికి ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళా వాపస్ తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలా? సాతాను దగ్గర నుంచి. దేవుడు తీసుకోలేడు, దేవుడు తీసుకోడు కూడా తన పాలసీ ప్రకారం. ఎవరు తీసుకోవాలా? మనిషి దగ్గర నుంచి, ఆ సాతాను దగ్గర నుంచి మనిషే తీసుకోవాలా. ఏ మనిషి తీసుకుంటాడు? అందరూ వాని వశంలో ఉంటే. అందుకే దేవుడు శరీరధారే వచ్చాడు. అదే ఇక్కడ రాయబడి ఉండేది. ఇదే మర్మం వాళ్ళకి అర్థం కావడంలే. ఏం చేశాడు యేసుప్రభు? దేవుడు ఏం చేశాడు? మనిషిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు మనిషిగా? ఆయన చావు ద్వారా ఆ యొక్క సాతాను దగ్గర ఉన్న సమస్త అధికారాన్ని తిరిగి తీసుకున్నాడు. అందుకే యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచేమన్నాడు, ఆకాశం మీద భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ఎందుకు అట్లా అన్నాడు యేసుప్రభువు? అంతకుముందు ఎవరి దగ్గర ఉన్నింది? సాతాను దగ్గర ఉన్నది. ఎందుకంటే మనిషికి ఇచ్చాడు దేవుడు, మనిషి సాతానికి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? మనిషి దగ్గర ఉంది. అందుకే మనిషి అయ్యి వచ్చాడు దేవుడు. చాలామందికి అర్థం కాదు పిల్లరా.
చాలామంది ఒకతను నాతో కొట్లాడు, ఐ మీన్ ఒక రకంగా ఆర్గ్యుమెంట్లోకి వచ్చాడు. ఏమయ్యా మీరు బోధిస్తారు, కన్యక ఎట్లా గర్భవతి అవుతుంది? జాగ్రత్త వినండి మా పిల్లరా. కన్యక గర్భవతి ఎట్లయితుంది? యాక్చువల్గా వాళ్ళకి పెద్ద విషయం ఇదే. ఎందుకు తెలుసా? లోపల బ్లాకేజ్ ఉంది కాబట్టి. నేనన్నా అదేం పెద్ద ప్రాబ్లమా, అదెట్లా అన్నాడు ఆయన. అదేమయ్యా మీకు తెలుసా, ఈ యొక్క పాయింట్ మీద ఒక చాలా పెద్ద గుంపు బైబిల్ని అనుమానిస్తారు, యేసుప్రభు దగ్గర రారు, ఇది నమ్మరు. నేనన్నా ఏంటి పెద్ద విషయం ఏంటి మీ గ్రంథంలో ఐ మీన్ వాళ్ళకి ఇట్లా చెప్పాను నేను, జాగ్రత్త వినండి మీరు. నేనన్నా మొదటి మనిషి ఎలా తయారు చేయబడ్డాడు, సృష్టించబడ్డాడు, ఎలా సృష్టించబడ్డాడు? వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నారా మొదటి మనిషి సృష్టించబడ్డానికి? దేవుడు తన వాక్యం ద్వారా సృష్టించాడు. మనిషి నా స్వరూపంలో పోలికలో పుట్టునుగాక అన్నాడు దేవుడు. పుట్టడా లేదా మనిషి? అంతే, తన వాక్యం ద్వారా మనిషి వచ్చాడు ఈ లోకంలోకి. తన వాక్యం ద్వారానే మనిషి వచ్చినప్పుడు ఇంకో మనిషి ద్వారా మనిషి తేవడానికి ఏం సమస్య? బైబిల్లో అన్నాడు దేవుడు, సృష్టిలో ఒక కన్యకలు అనలే, కన్య అన్నాడు. కన్య ఏమవుతుంది? గర్భవతి అవుతుంది అన్నాడు. అందుకే ఒక కన్య దగ్గరికి దూత వచ్చాడు, అమ్మా నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు కన్యవే, నువ్వు గర్భవతి కుమారుని కంటావు అన్నప్పుడు ఆమె ఏమనిందంటే, ఆయన వాక్యానుసారంగా నాకు జరుగునుగాక. ఆ వాక్యము ఆమె గర్భవతి అయినట్టు చేసింది కూడా ఆ వాక్యం ద్వారా గర్భవతి అయినది. ఆ వాక్యం తనలో నెరవేరింది. ఎట్లయితే అనారోగ్యం పోతుందో అట్లే గర్భవతి అయింది కన్యక. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని తీసుకుంటావో నువ్వు స్వస్థత పొందుకుంటావు. నువ్వు వాక్యాన్ని తీసుకున్నావు, నరకం నుంచి విడిపింపబడి స్వర్గంలోకి వెళ్ళావు. కన్యక గర్భవతి అని పెద్ద ఇష్యూనా దేవునికి? చూడండి, వాళ్ళకి లైట్ లేదు కాబట్టి ఎట్లా పుడతారు సార్? భార్యాభర్తల ద్వారానే పుట్టాలి, కన్యక ఎట్లా పుడుతుంది? కన్యక పిల్లోడు ఎట్లా పుడతాడు? నన్ను అడిగితే చాలా ఈజీ ఇది. లాజర్నే లేపినోడు బతికుండే ఒక స్త్రీలో కన్యకలో పిల్లోని పుట్టడం ఏం కష్టం ఆయనకి? ఎందుకు తెలుసా పుట్టిండేది? వాక్యం తీసుకోవడం ద్వారా. మీరు నేను వాక్యం తీసుకోవడం ద్వారా ఏమైనా కంటాం ఈ లోకంలో. దేవుడు వాక్య ప్రకారం ఏమి కనమంటాడో. ఓకే, అది ఓకే. సో అది సస్యరుడుగా రావడము అంటే. రెండోది ఏం రాయబడింది అక్కడ బైబిల్లో మీరు చూస్తే, ఆయన ఆత్మ విషయములో నీతిపరుడని ఏంటది? ఇంగ్లీష్లో బాగా రాయబడింది, హీ వాజ్ జస్టిఫైడ్ అని రాయబడింది. ఆత్మ విషయములో నీతిమంతుడని తీర్పు పొందిన. ఏంటి దానికి అర్థము? ఏం జరిగింది? జాగ్రత్త వినండి. ఆయన సిలువలో ఉన్నప్పుడు లోక పాపములన్నీ ఆయన మీదకి పోయాయి, ఆయన మీదకి వచ్చి పడ్డాయి. ఆయన ఏంగా మారాడు? పాపంగా మారాడు. అందుకే ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. తెలుసా మీకు ఆ విషయం? చాలామందికి తెలియదు నరకానికి వెళ్ళాడు. అదే ఆ వాక్యానికి అర్థం. ఆయన పాపిగా పాపంగా పాపి కాబట్టి పాపం వల్ల మన పాపం, ఆయన పాపం చేయలేదు, ఆయన మనం పాపం అంతా ఆయన మీదకి పోగా పాపి ఎక్కడికి వెళ్తాడు? పాపి పాతాళానికి వెళ్తాడు. అందుకే యేసుప్రభు పాతాళానికి వెళ్ళాడు. అయితే అక్కడ 3 రోజులు దాదాపు అక్కడ తన ఆత్మ ఉండడం వలన ఏం జరిగింది? ఐ మీన్ మీరు చూస్తే బైబిల్ ప్రకారము ప్రపంచంలో ఉన్న దయ్యాలన్నీ యేసుప్రభుని ఏడిపించడం మొదలుపెట్టాయి. ఎందుకంటే యేసుప్రభు ఏడిపించాడు అంతకుముందు పైన భూమి మీద. ఎందుకంటే అప్పుడు నీతిమంతుడు ఆయన. సాతాన్ శక్తుల్ని లయం చేసేవాడు, వాడి క్రియలు లయం చేసేవాడు. అయితే ఏమైంది? ఎప్పుడైతే యేసుప్రభు వాళ్ళ చేతికి చిక్కాడో, సాతాన్ చేతికి, ఎందుకంటే యేసుప్రభు మీద ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపంగా ఎంచబడ్డాడు యేసుప్రభు. సో పాపిగా మారాడు కాబట్టి దయ్యాలకు అన్నిటికీ ఆయన మీద అధికారం లభించింది. నరకంలో ఐ మీన్ యేసుప్రభుని హింసించడం మొదలుపెట్టారు. అయితే ఏం జరిగింది? 3వ రోజు దేవుడు అన్నాడు యేసుప్రభుని చూసి, ఇదిగో నువ్వు లోక పాపముల కొరకు పాపంగా మారావు, నీ పాపం వలన కాదు కాబట్టి ఇదిగో నువ్వు నేను ఎందుకు పంపించానో ఆ పనిని ముగించావు, నీ నీతిని నేను తిరిగి నీకు ఇస్తానను అన్నాడు దేవుడు. తిరిగి యేసుప్రభుని నీతిమంతుడుగా చేశాడు, లేపాడు పాతాళంలో నుంచి. అందుకే కొలసీలు రాసిన పత్రిక 2:15 ఏం రాయబడిందంటే, యేసుప్రభు తిరిగి లేచి దురాత్మ శక్తుల్ని లయం చేశాడని రాబడింది. మొత్తం ఐ మీన్ సృష్టిలో ఉన్న దయ్యాలన్నింటినీ బాగా ఉత్తికి ఆరేశాడు. అందుకే ఈరోజు యేసు ప్రభు నామం అంటానంటే దయ్యాలకి భయం, దయ్యాలకి దడ. అది గుర్తొస్తుంది ఆ రోజు ఏం జరిగిందో. ఈరోజు కూడా అదే జరిగేది. నువ్వు నేను యేసు నామంలో నిలబడినప్పుడు దురాత్మల్ని బాగా శిక్షించబడతాయి పిల్లరా. అందుకే ఎప్పుడు భయపడకూడదు దురాత్మలను తీసేదానికి. మీకు తెలిసిందల్లా సీక్రెట్ ఏంటో. సీక్రెట్ ఏంటంటే మీరు దేవుడు ఒకటే ఉన్నారు. మీరు రాజులై రాజు మీద ఉన్న అభిషేకం మీ మీద ఉంది. దురాత్మల్ని లయం చేసే అభిషేకం మీ మీద ఉంది, ఆల్రెడీ ఉన్నాయి. దయ్యాలు తీయడానికి స్పెషల్ ఏం అవసరంలా, నువ్వు ఆల్రెడీ స్పెషల్ దానికోసం. సో అందుకే
యేసుప్రభు అక్కడ నీతిమంతుడు రాయబడింది. అంతకుముందు ఏంగా ఉన్నాడు? పాపంగా ఉన్నాడు. అదే ఆ వాక్యానికి అర్థం. ఏం రాశాడు ఇక్కడ? ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందును, దేవదూతలకు కనపడాను. మీకు తెలుసు కదా, దేవదూతలకు ఆయన కనపడినాడు. ఓకే, మీకు అంత అర్థమైంది. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. ప్రకటించబడింది సువార్త, ప్రకటించబడింది. అందుకే మీరు నేను ఈడు కూర్చొని ప్రభునామాన్ని తీసుకుంటున్నాం. ఆ తర్వాత లాస్ట్లో ఏం రాయబడింది చూడండి. లాస్ట్లో ఏం రాయబడి? ఆరోనుడై తేజోమయుడా. సై ఆయన తర్వాత ఏం జరిగింది? తిరిగి లేచిన తర్వాత మన ముందర, మరి శిష్యుల ముందర ఆయన ఆరోహణమయ్యాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వం ముందు ఉన్నాడు. అతి త్వరలో తిరిగి రాబోతున్నాడు. ఇది మర్మం అనమాట. అందుకే డైరెక్ట్గా వాళ్ళకి అర్థం కావడంలా. నువ్వు నేను కూడా ఇప్పుడు చెప్పినట్టుగా యేసుప్రభు వాక్యానికి దూరంగా ఉండి, బైబిల్కి దూరంగా ఉండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నీకు. 4 సార్లు వారానికి, సంవత్సరానికి 4 సార్లు వచ్చి బైబిలే చదువుకోకుండా అమ్మ ఇంటానరా ముందర చూడండి, కొవ్వు పట్టిపోయినామనుకో మనకు కూడా అర్థం కావు మర్మాలని. ఎంతో గొప్ప జీవితం ఉంది పిల్లరా మన దగ్గర, ఎంతో సామర్థ్యమైన జీవితం ఉంది మీకు నాకు. మీరు నమ్ముతారో లేదో, చాలా బాధేస్తుంది, ఏమీ చేయలేకపోతాను మేము. హలో సిస్టర్, ఇక్కడ చూడండి, చాలాసార్లు మీకు లోపల కొద్దిగా అశాంతి అనకూడదు, ఏమన్నా దాన్ని ఏమన్నా లోపల అమ్మా అసంతృప్తి ఉండాలి పిల్లల, కొద్దిగా స్పిరిచువల్ హోలీ ఇన్సాటిస్ఫాక్షన్ ఉండాలి మన దగ్గర లోపల. ఏం చేయలేకపోతాను మనం అని ఆ విధంగా మనం సాటిస్ఫైడ్. ఏంటంటే మనం నీతి ఇచ్చిన దేవుడు, దేవుని బిడలము, ఆశీర్వాదము అన్నీ, కానీ అదర్వైజ్ లోపల మీకు నాకు సాటిస్ఫాక్షన్ ఉండకూడదు పిల్లరా. ఏ విధంగా? నా పక్కనే ప్రజలు నశించిపోతారే, నా చుట్టుపక్కలే దేవుణ్ణి తెలుసుకోకుండా అయిపోతుంది, నా జనమే నా దేవుని దగ్గర లేకుండా అయిపోతున్నారే, నా ముందర నేను కలుసుకునే వాళ్ళు చీకట్లో ఉన్నారే, సాతాను ద్వారా పీడించబడుతున్నారే అనే డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలి మీలో. మీకు అవి లేకుండా ఎప్పుడు మొబైల్లో బైబిల్ చదువుకోకుండా, ప్రార్థన లేకుండా, మొబైల్ పట్టుకుంటానట్లే, ఫ్రీ టైం దొరికితే నువ్వు మొబైల్ పెట్టుకుంటావు అంటే నువ్వు ఆల్రెడీ కొవ్వులో ఉన్నావు అని అర్థం. నేను నిజం చెప్తాను. నువ్వు బైబిల్ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా లైఫ్ని అట్లా తీసుకెళ్తా అంటే నువ్వు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నావు. అది కాదు మన జీవితంలో. లోపల చుట్టుపక్కల కన్నీరు కారుస్తున్నారు మనుషులు, కుడి ఎడమ తెలియకుండా ఉన్నారు, పాపం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. దేవుడితో నిండి మన టైంని వేస్ట్ చేసుకోకూడదు. సో చాలా అవసరం దేవుని దగ్గర ఉండడం. దేవుని రాజ్యంలో ఉంది. నేను నెక్స్ట్ వీక్ రాజ్యం గురించి చెప్తాను లేదు, తెలియదు నాకు, అందుకే ముందే చెప్పేస్తున్నా. దేవుని రాజ్యంతో నిండి ఉన్నావు, దేవునితో నిండి ఉన్నావు, దేవుళ్ళ చేయబడి ఉన్నావు. ఏమన్నా చేయాలా నువ్వు నేను ఇక్కడ? బైబిల్ ఏం చెప్తున్నా అవన్నీ చేయగలం మీరు నేను. యేసుప్రభు ఒకే మాట చెప్పి ఫినిష్ చేశాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను చేయు కార్యములన్నీ మీరు చేసేదరు, దీనికి మించిన కార్యాలు మీరు నా నామంలో చేయుదురు. ఎందుకు చేయుదురు? నేను పైకి వెళ్తున్నాను, మిమ్మల్ని ఇక్కడ పెట్టి వెళ్తున్నాను అన్నాడు. 14:12 చూసుకోండి, యోహాను సువార్త. సో అది క్రైస్తవ జీవితం, అది దేవుని రాజ్యం పిల్లరా. నిజంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలా. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చర్చిలో లేరంటే నువ్వు ఊరుకున్నావు అనుకో, సంథింగ్ రాంగ్, కొవ్వు పట్టినట్లే మనకి. అర్థమవుతుందా? ఎవరు నీకు దిగులు లేదు, దిగులు అనకూడదు, నన్ను అర్థం చేసి స్పిరిచువల్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలా మీకు. వీళ్ళు రాకుండా ఉన్నారే, చర్చిలో రాకుండా ఉన్నారు, లేకుంటే దేవుణ్ణి ఎరుక్కోకున్నారే, వచ్చి రోగంతో వెళ్ళిపోతున్నారే, వచ్చి దయ్యాలతో వచ్చిన వాళ్ళు దయ్యాలతో మళ్ళీ వెళ్ళిపోతున్నారే. ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలి నీకు. నువ్వు లేకుండా వేరే దాంతో తృప్తిగా ఉన్నావు అనుకో, లోపల చాలా కొవ్వు పడుతుందని అర్థం. మనకి ఆర్టరీస్ బ్లాక్ అవుతున్నాయని అర్థం. రోజు బ్లడ్ సరిగా పోక క్రాష్ అయితే సో వెళ్ళిపోతావు నువ్వు, ఆ పని అంతా ఈడే ఉండిపోతుంది. ఆడకు పోయిన తర్వాత అంటాడు దేవుడు, ఎందుకు నువ్వు ఏం చేయకుండా వచ్చేసావు? ఆ రోజు ఏడ్చాల్సి వస్తుంది మనకు. ప్రభువా, ఊరికెన్నా మొబైల్ పట్టుకొని 24 గంటలు. నేను చెప్తున్నప్పుడారా, మీరు కూర్చొని వింటున్నారు. చాలా సంఘాలు భయంకరమైన 15 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేరు చైర్లో వాక్యం. అదే అల్టాలు కొట్టమంటే ఏమంటారు తెలుగులో? అల్టాలు అంటే ఏమంటారు? మాట్లాడేది మాటలు కొడతా ఉండు, గంట అయినా కదలరు, వచ్చినా 1, 2 కూడా పోరు, కూర్చొనే ఉంటారు. ఏం చేశాను? లోపల దేవుడు వేస్ట్గా పెట్టుకొని ఉన్నాను.
రోషం రావాల మీకు కొద్దిగా అర్థమైందమ్మా. రోషం పోసుకోవాలి మనం లోపల. ఆ రోషం దానికి కాదు, ఊరిగా కొట్లాడికి కాదు, పై చుట్టుపక్కల ఉండే వాళ్ళతో. అది రోషమే కాదు, అది చాతగాంతనం. అది ముఖ్యంగా క్రైస్తవులు మనల్ని చీల్చినా కూడా లోపల నుంచి దీవెనలే రావాల. మనల్ని తిడతా అంటే, అసహించుకుంటా అంటే, గద్దిస్తా అంటే, నువ్వు దొంగవి, ఏమంటారు, మతం మారుస్తున్నావు, ఎంత రోషం పోసినా మనకి ఏది చెడ్డ రోషం తగలకూడదు మనకి. ఎందుకు తెలుసా? వాళ్ళ మీద దయ ఉండు. అయ్యో పాపం వాళ్ళకి తెలియదే, అయ్యో వాళ్ళని రక్షించాలి, అయ్యో వాళ్ళు ఏం తెలియకుండా మాట్లాడుతాననే ఉండాలి. ఓకే, సో ఇది దేవుని రాజ్యం గురించి అనేక విషయాలు విన్నాం. రేపారము చూసాం మనం ఏ దానికి దేవుడు తీసుకెళ్తాడో. ఓకే, సో ఈ విన్న వాక్యాలను, విన్న మాటలు మర్చిపోకండి. మరి అనేక మంది యొక్క మర్మం తెలియకున్నారు, మీరు నేను తెలుసుకున్నాం. తెలియకపోవడం కారణం ఏందో కూడా తెలుసుకున్నాం. సో మనం అట్లా ఉండకూడదు, వాళ్ళలాగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆదివారంన మీరు మమ్మల్ని తీసుకొచ్చారు తండ్రి, మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మా దగ్గర ఉన్న బాధ్యత, మా దగ్గర ఉన్న అభిషేకం, మా దగ్గర ఉన్న సామర్థ్యం మేము తెలుసుకుంటా ఉన్నాం. ఆదివారం శుక్రవారం చర్చికి వచ్చి దాన్ని వేస్ట్గా పోనీకూడదు. పౌలు అంటాడు, ప్రభువా నా మీద ఉన్న కృపను నేను పెడతాం కానీ అని. తండ్రి, మేము అశ్రద్ధ చేస్తే అనేక జీవితాలు నష్టపోతాయి. మేము సరిగా లేకుండే అనేక మంది నష్టపోతారు. ఎందుకంటే ఈ మర్మం నువ్వు మాకు తెలుసుకునేదానికి నీ ఆత్మనిచ్చి ఉన్నావు. ఈ విషయాలన్నీ మేము నేర్చుకున్నాం. మేము జీవించాలా, మేము ఏమాత్రం ఎవరిని ఆశించుకోకుండా ఇతరులకు సువార్త ప్రకటించాలి. మీరే సాయం చేయమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి.